హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు క్యాబేజీ వేపుడు రెసిపీ చూపిస్తాను. ఫ్రై చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే క్యాబేజీని సన్నగా తరుక్కుందాము. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే క్యాబేజీ కట్ చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చూడండి. ఇలా క్యాబేజీని అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. చూడండి. అలాగే కావాల్సిన పదార్థాలు వచ్చేసి వెల్లుల్లి, అలాగే ఒక్క ఉల్లిగడ్డ తీసుకున్నానండి, పెద్ద సైజు తీసుకోండి. ఇప్పుడైతే వెల్లుల్లి పొడిని వేస్తాను. వెల్లుల్లి పొడిని తయారు చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక చిట్కా షేర్ చేస్తాను, చూడండి. ఇవే కాకుండా వెల్లుల్లి పొడే కాకుండా పప్పులు పుట్నాలు అంటారు కదండి, ఆ పొడి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఆ పొడి వేసేటప్పుడు దాంట్లో కొద్దిగా కొబ్బరి వేసుకుంటే కొబ్బరి, వెల్లుల్లి అలాగే పుట్నాలు వేసుకొని పొడి పట్టుకొని చేసుకోండి. నేనైతే వెల్లుల్లి పొడి వేస్తున్నాను. చిట్కా ఏంటంటే, ఇప్పుడు ఈ కట్ చేసిన క్యాబేజీని వాటర్లో వేసి ఉడకబెడుతున్నానండి. ఉడకబెట్టిన తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసి చేత్తో ఇలా స్క్వీజ్ చేయాలి మొత్తం ఇలా. ఇదే టిప్ అండి, గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్గా ఉంటుంది ఈ రెసిపీ. కొద్దిగా చూస్తూ ఉండండి. చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది వెల్లుల్లి వేసుకుంటే. పుట్నాలు వేసుకుంటే రోటీలోకి బాగుంటుంది, కానీ అన్నంలో తినలేము. అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి. ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ వేసి వాటర్లో నేనైతే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేస్తున్నానండి. చూడండి. ఇవైతే బాగా ఒక 15 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. క్యాబేజీని మూత పెట్టండి, బాగా తొందరగా ఉడుకుతుంది. చూడండి. ఇలా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసి చేతులతో చల్లారిన తర్వాత బాగా స్క్వీజ్ చేయాలి. చూపిస్తాను అది కూడా. ఈ మాత్రం ఉడకబెట్టుకోండి. ఈ క్యాబేజీ ఉడకబెట్టేటప్పుడు నీళ్లు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఇది ఆవిరికి ఉడుకుతుంది కాబట్టి. వాటర్ ఎక్కువ వేసుకుంటే బాగుండదు. వాటర్ కొద్దిగానే తక్కువ వేసుకోండి, అంటే దుంపలు ఉడికించినట్టు కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. ఆల్రెడీ క్యాబేజీలో వాటర్ ఉంటాయి కదండి. ఇప్పుడైతే వీటిని స్క్వీజ్ చేసిన తర్వాత మొత్తం నీకు చూపిస్తాను. చూడండి. ఇలా అన్ని వాటర్తో పాటు ఇట్లా స్ట్రైన్ చేసుకోవాలి. చూడండి. ఇలా చల్లారిన తర్వాత పిండుకోవాలి. చూడండి. ఇప్పుడైతే వెల్లుల్లి పొడి చూపిస్తాను. ఫస్ట్ మిక్సీలో వెల్లుల్లి వేసుకొని తర్వాత కొద్దిగా కారం పొడి వేయండి. కారం పొడి అలాగే నేను ఇందాక క్యాబేజీలో ఉప్పు వేయలేదు కదండి, ఉప్పు కొంచెం బాగానే వేసుకోండి. చూడండి. ఉప్పు నేను ఇందులోనే వేస్తున్నాను. వేసి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టుకున్న తర్వాత స్క్వీజ్ చేసి తాలింపు చూపిస్తాను క్యాబేజీ వేపుడిది. చూడండి. ఇలా మొత్తం పిండి స్క్వీజ్ చేసుకున్నానండి. చూడండి. పిండిన తర్వాత ఇలా ఉంటుంది క్యాబేజీ. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసి చూడండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకుందామండి. చూడండి. అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిగడ్డలు వేయండి, కట్ చేసిన ఉల్లిగడ్డలు. చూడండి. ఇలా ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డలను అయితే. చూడండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ను వేయండి. సారీ అండి, పేస్ట్ కాదు, పొడిని వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాబేజీ వేసి ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు. ఇప్పుడైతే ఉడకబెట్టిన క్యాబేజీని కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి అందులోనే. ఎందుకంటే ఎల్లిపాయ పొడి బాగా పట్టాలి కదండి క్యాబేజీకి వేపుడికి. ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. చూడండి. ఇప్పుడైతే మన క్యాబేజీ వేపుడు రెడీ అయిపోయింది. సర్వ్ చేసి చూపిస్తాను. ఇదైతే పట్టించిన కారం పొడి అండి, అందుకనే కలర్ మీకు కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది. ఆ కాశ్మీరీ మిర్చిలో కొద్దిగా రంగు ఉంటుంది, అందుకే నేను వేయట్లేదు. ఇదైతే మిల్లులో పట్టించింది, బాగా మంట ఉంటుంది. ఇలాగే చేసుకొని నాకు చెప్పండి. ఇప్పుడైతే సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి. క్యాబేజీ వేపుడైతే రెడీ అయిపోయింది. ఒకవేళ ఇదైతే చపాతీలోకి అలాగే అన్నంలోకి కూడా బాగుంటుంది. వెల్లుల్లి పొడి వేసుకుంటే. మామూలుగా పప్పుల పొడి వేసుకుంటే ఏంటంటే రొట్టెలోకి మాత్రమే బాగుంటుంది, అది అన్నంలో బాగుండదు. చూడండి. ఇలా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడే సపోర్ట్ చేయండి, ఎందుకంటే
ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ లేకపోతే వెయిట్ లాస్ ఏవైనా కావాలంటే నా ఛానల్లో మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.